హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఫిష్ పీసెస్ ఒక 2 కిలోలు తీసుకునేసి శుభ్రంగా మనం కడగాలండి. సాల్ట్ తర్వాత లెమన్ జ్యూస్ వేసుకునేసి ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫ్రై చేసేదానికి మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి 2 కిలోల ఫిష్ పీసెస్కు సరిపోయే మెజర్మెంట్ చెప్తున్నానండి. 4 స్పూన్లు కారము, 1 స్పూన్ పసుపు, 2.5 స్పూను ధనియాల పొడి, 3 స్పూన్లు గరం మసాలా, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, తర్వాత లెమన్ జ్యూసు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. నేను మీడియం సైజు లెమన్స్ అనేది ఒక 2 తీసుకునేసి డైరెక్ట్గా దీంట్లో లెమన్స్ అనేది అంటే లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మనము వాటర్ అనేది 2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. శనగపిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు మైను వేసుకుంటున్నాను. ఇవి 2 కిలోలకు సరిపోయేంత మెజర్మెంట్ అనేది ఇవి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా మనము కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలండి. ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్కు ఈ మసాలాను మనం అప్లై చేసుకునేసి ముందు రోజు నైటే మనము దీనికి అప్లై చేసేసుకునేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవచ్చండి. ఫ్రై చేసే ముందు ఒక అరగంట ముందు ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయలేదండి, షాలో ఫ్రై చేస్తున్నాను. నేను ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి ఈ విధంగా ఈ ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా లెమన్ జ్యూస్ అనేది మనం వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి మసాలా పౌడర్స్ అన్నీ కూడా బాగా కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకునేసి ఫిష్ పీసెస్కు పట్టించి తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ అనేది పెట్టానండి. నేను డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ప్యాన్లో వేసుకునేసి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే బాగా వేడెక్కాలండి. మనము హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ అన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఒక 30 మినిట్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో ఉండి తీసేసి తర్వాత ఈ విధంగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత నేను ప్యాన్లో సరిపోయే ఫిష్ పీసెస్ అనేది ఒక 4 పీసెస్ వేసుకునేసి ఒక సైడు ఒక 3 నిమిషాలు మనం పెట్టి తర్వాత టర్న్ చేసి మరొక 3 నిమిషాలు మరొక సైడు పెట్టుకునేసి తీసేయడమే అండి. చాలా ఈజీగా ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సైడ్ డిష్గా కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.